ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రికల్ వాహన సంస్థ టెస్లా జూలై 15న భారతదేశంలో తన మొదటి స్టోర్ను ప్రారంభించబోతోంది. ఈ స్టోర్ ముంబైలో ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ వాహనాలు అమ్ముడవడమే కాకుండా ప్రజలు టెస్లా సాంకేతికత లక్షణాలను దగ్గరగా చూసేందుకు ఈ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రికల్ వాహన సంస్థ టెస్లా జూలై 15న భారతదేశంలో తన మొదటి స్టోర్ను ప్రారంభించబోతోంది. ఈ స్టోర్ ముంబైలో ప్రారంభం కానుంది. ఇక్కడ వాహనాలు అమ్ముడవడమే కాకుండా ప్రజలు టెస్లా సాంకేతికత లక్షణాలను దగ్గరగా చూసేందుకు ఈ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఆ కంపెనీ ఇటీవల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 4000 చదరపు అడుగుల రిటైల్ స్థలానికి లీజుకు సంతకం చేసింది. ముంబై నగరంలోని యాపిల్ ఫ్లాగ్షిప్ స్టోర్ కు దగ్గరగా ఉంటుంది. మొదటి దశలో టెస్లా తన మోడల్ వై ఎస్యూవీలను తీసుకువస్తుంది. వీటిలో షాంఘై ఫ్యాక్టరీ నుండి దిగుమతి చేసుకున్నారు. భారతదేశంలో దీని ధర దాదాపు 48 లక్షలు ఉండవచ్చు. చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుండి 5 మోడళ్లు వై వాహనాలు ఇప్పటికే ముంబైలోని టెస్లా షోరూమ్ కు చేరుకున్నాయి. ఈ టెస్లా వాహనాల ధర 27.7 లక్షల రూపాయలు. వాటిపై 21 లక్షల రూపాయల దిగుమతి సుంకం కలుపుకొని ధర దాదాపు 48 లక్షలు ఉంటుందని అంచనా. రాజకీయంగా ఇటీవల మార్పులు ఉన్నప్పటికీ టెస్లా మాత్రం ప్రణాళికబద్ధమైన అమల్లో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. 9 సంవత్సరాల సేవ తర్వాత కంపెనీ భారత అధిపతి ప్రశాంత్ మీనన్ గత నెలలో రాజీనామా చేశారు. చైనాకు చెందిన టెస్లా బృందం ప్రస్తుతం భారతదేశ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇంకా కొత్త వారసుడిని నియమించలేదు. టెస్లా కంపెనీకి చెందిన మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రికల్ కారు. భారతీయ కస్టమర్లు కూడా దీన్ని ఇష్టపడవచ్చు. ఆ కంపెనీ సూపర్ చార్జర్ భాగాలు, కారు ఉపకరణాలు, వస్తువులు, విడిభాగాలను అమెరికా, చైనా, నెదర్లాండ్స్ దిగుమతి చేసుకుంది. భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కాబట్టి భారతదేశానికి టెస్లా రాక ప్రత్యేకమైందే. యూరప్, చైనాలో కంపెనీ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి భారతదేశం వారికి పెద్ద అవకాశంగా మారుతుందని భావిస్తున్నారు. టెస్లా తన ఫ్యాక్టరీని మాత్రం భారతదేశంలో ఏర్పాటు చేయాలని ఇంకా నిర్ణయించుకోలేదు. కొంతకాలం క్రితం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టెస్లా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం కంపెనీ దిగుమతి చేసుకున్న కార్లను మాత్రమే భారతదేశంలో విక్రయించడంపై దృష్టి సారించారు.